ఇది లొకేషన్ అనమాట. మన బెంజ్ సర్కిల్ గాయత్రి నగర్ సర్వీస్ రోడ్ అనమాట. ఈ సర్వీస్ రోడ్లో మన ఎన్ఆర్ఐ బ్రాంచ్ పక్కన డాల్ఫిన్ హోటల్ పక్కనే ఉంటుందన్నమాట. సత్యబాబు కోడిపాల ఎక్స్పోజింగ్ అయితే నేను విజయవాడలో ఉన్న బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న సత్యబాబు కోడిపాల దగ్గరికి అయితే వచ్చాను. నేను ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టి అయితే వచ్చానమాట ఇక్కడికి. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ చేసి అయితే నేను చెప్తాను. నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సత్యబాబు కోడి పొలం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. లొకేషన్ అది ఎలా ఉంది. मटन डाल रहे సత్యబాబు కోడి పొలం. వేస్తా నేనైతే కోడి పొలం అయితే తినడం జరిగింది, సత్యబాబు కోడి పొలం. కానీ కోడి పొలం అయితే అంత అయితే అనిపించలేదు. మన కోడి పొలం అనగానే మనకి భీమవరం లేదా మన కోనసీమ అమలాపురం కాకినాడ అయితే చాలా ఫేమస్ అనమాట ఈ కోడి పొలం. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే మన విజయవాడలో బ్రాంచ్లో అయితే అంత టేస్ట్ అయితే లేదు, నాకైతే నచ్చలేదు. కాకపోతే ఏంటంటే మన మన రివ్యూస్ చెప్పేవాళ్ళు యూట్యూబర్స్ లేకపోతే వీళ్ళు ఇన్స్టాగ్రామర్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా బాగా రివ్యూ ఇచ్చి హైక్ చేస్తారు. మన ఇన్స్టాగ్రామ్ రివ్యూ పేజెస్ వాళ్ళు చాలా హైప్ ఇచ్చారు, అక్కడ హైప్ ఇచ్చినంత అయితే లేదు. టేస్ట్ అయితే యావరేజ్ అనమాట. అసలు మన ఇంట్లో మన అమ్మోళ్ళు ఉండే బిర్యానీ అంటారు దాన్ని, పొలం అంటారు కదా, మన అమ్మోళ్ళు వండుతారు పుదీనా వేసి, అలా వండారనమాట రైస్ అయితే అంత టేస్ట్ కూడా లేదు. ఇంకా దాంట్లో ఇచ్చిన నేనైతే ఆల్ మిక్స్డ్ బిర్యానీ అయితే తీసుకున్నా, దాంట్లో ఇచ్చిన నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అంత అయితే లేవు అనమాట. మెయిన్ ఏంటంటే అసలు అది వేడిగా కూడా లేదు, వేడిగా కూడా ఇవ్వట్ల. ఎగ్ ఒకటి ఇచ్చారు, ఆ ఎగ్ నాకు తెలిసి మార్నింగ్ ఎప్పుడో బాయిల్ చేసి ఉంటారు, అసలు టేస్ట్ లేదు. ఎగ్ కూడా బాగాలేదు అక్కడ. తర్వాత చికెన్ ఫ్రై యావరేజ్ ఉంది. ప్రాన్స్ కూడా ఇచ్చారు, ప్రాన్స్ అయితే పర్లా, ఏదో అలా అలా ఉంది. ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రైలా చేస్తారు, అది అంత టేస్ట్ అయితే లేదు. మన విజయవాడలో ఈ స్ట్రీటు లేదంటే మన బిఆర్టీఎస్ రోడ్ ఫుడ్ కోర్ట్ ఉంది కదా, ఆ ఫుడ్ కోర్ట్లో మీరు ఎప్పుడైనా బిర్యానీస్ తింటే అసలు మీరు వాటితో కంపేర్ చేస్తే అవే బెస్ట్ అంటారు. సత్యబాబు పొలం కంటే మన ఈ స్ట్రీటు లేకపోతే మన బిఆర్టీఎస్ రోడ్లో ఉన్న ఫుడ్ కోర్ట్లోనే టేస్ట్ బాగుంటుందని అంటారు. అంత బ్యాడ్ రివ్యూ అయితే నేను ఇస్తున్నా. నాకైతే అసలు ఏం నచ్చలేదు. నాకే కాదు, నేను అక్కడ ఒక 4-5 రివ్యూస్ కూడా తీసుకున్నా, ఎవరు అంత అట్రాక్టివ్గా లేదని చెప్పారు. టేస్ట్ మసాలా ఏమీ లేదు అసలు, ప్లెయిన్ రైసు. అట్లా ఫ్రైస్లో ఏమో ఆయిల్ ఎక్కువ వేశారు తినడానికి. కానీ మనం హైప్ ఇచ్చుకొని అంత దూరం వెళ్ళి సత్యబాబు అని ఎగురుతున్నాం, కానీ
అంత అయితే లేదు. నాకు తెలిసి అది ఒరిజినల్ సత్తిబాబు కాదు. ఫ్రాంచైజ్ ఏదన్నా తీసుకున్నట్టున్నారు ఈళ్ళు. అందుకే అంత టేస్ట్ లేదు. నేనైతే ఫుడ్ వీడియో చేయటం అయితే నా ఫస్ట్ వీడియో ఇది. ఒక ఫుడ్ మీద నేను ఇంత బ్యాడ్ రివ్యూ ఇవ్వాలని నాకేమీ లేదు. కాకపోతే నేను నా ఒపీనియన్ చెప్పా. టేస్ట్ అయితే నాకు నచ్చలా. మీరు వెళ్ళండి, ఒకసారి ట్రై చేయండి. నచ్చిందో లేదో కామెంట్స్లో అయితే చెప్పండి. కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ హైప్ ఇచ్చేస్తున్నారు బాగా. సత్తిబాబు అని. అంత అయితే లేదు, యావరేజ్ అనమాట. మసాలా మన విజయవాడలో ఏంటంటే మసాలా ఫుడ్కి ఎక్కువ అలవాటు పడ్డారు. అలా అలవాటు పడి సత్తిబాబు బిర్యానీ తింటే అసలు సత్తిబాబుని ఇట్లా అంటారనమాట. అంత దారుణంగా ఉంటుంది. కానీ నార్మల్ పీపుల్ ఏంటంటే ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి తింటే వాళ్ళకి నచ్చింది. ఎందుకంటే దాంట్లో మసాలా ఉండదు, ప్లెయిన్ రైస్, వైట్ రైస్ లాగే ఉంటుంది. కనబడడానికి పుదీనా రైస్లా ఉంటుంది అనమాట. నాన్ వెజ్ అయితే అంత ఎక్కలేదు నాకైతే. నేనైతే వదిలేసా కూడా. కానీ నేను కాకినాడలో ఒకసారి ట్రై చేశాను సత్యబాబు పొలం. అక్కడైతే ఎక్సలెంట్గా ఉంది. అంటే మరి అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే, అదేలేండి, మేస్త్రి తేడా అయి ఉంటాడు. వంట మేస్త్రి, చెఫ్ తేడా అయి ఉంటాడు. నేనైతే భారీ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టాను. అంత ఎక్స్పెక్టేషన్ ఎందుకు పెట్టానంటే, మన వాళ్ళు రివ్యూస్ ఇవ్వడం, మన యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ హైప్ ఇచ్చేసారనమాట. అసలే బయట వాన పడుతుంది, ఇలాంటి వాన పడుతున్నప్పుడు అంత వేడి బిర్యానీ తింటే ఉంటుందని నేను ఎక్స్పెక్టేషన్తో అయితే వెళ్ళా. అందుకే ఇలాంటి రివ్యూ అయితే నేను ఇచ్చాను అనమాట. ఏమో నెక్స్ట్ టైం ఇంకోసారి ట్రై చేస్తాను. ఇంకోసారి ట్రై చేసినప్పుడు బాగుంటుందేమో, చూద్దాం. ఓకే, మన విజయవాడలో ఇంకెక్కడెక్కడ రెస్టారెంట్స్లో బిర్యానీ బాగుంటుందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. మన పేజీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.